IDTV మన ఉనికి మన వాణి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో జె వెంకట్రామయ్య విద్య మరియు వైద్య సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును JVR మేనేజింగ్ డైరెక్టర్ రాములు విద్య వైద్య పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ వ్యవస్థ, యువజన సంఘాలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ACP రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లు వాడవద్దని, బుక్ పట్టుకోవాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలని, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని, గ్రామానికి పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు జి వెంకట్రామయ్య విద్యా వైద్య సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, వర్క్ బుక్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంకాల శేఖర్ రెడ్డి NMMS విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో ACP రాజు, JVR సొసైటీ డైరెక్టర్ JV రాములు, కళాకారుల బృందం, గ్రామ పెద్దలు, అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వినగడం ఎక్కడైనా వల్ల, రీల్స్ చూడడం వల్ల, గేమ్స్ ఆడడం వల్ల ఫస్ట్ ఏమీ లాభం లేదు. దాని తర్వాత మీరు ఎంతసేపు చూస్తుంటారో దాని యొక్క రేడియేషన్ వల్ల కంటికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వయసులో, చిన్న వయసులో మీరు ఫోన్ పట్టుకోవడం తప్పు. మీ చేతులు ఏముండాలా? ఈ మధ్య ఒక యాడ్ వస్తుంది, ఒక బుక్స్ గురించి. వాళ్ళ తల్లిదండ్రులు పోయి ఆడుకోండి, టీవీ చూడండి అని అంటుంటే వాళ్ళు ఎవరు చూడరు. నాకు ఆ బుక్స్ ఇంపార్టెంట్, నాకు చేరిగిపోయినా కానీ నేను లెఫ్ట్ హ్యాండ్తో చదువుకుంటాను అని అమ్మాయి చెప్తాడు. కాబట్టి మన చేతులు ఏముండాలా? ఇప్పుడు ఫోన్ కన్నా ఏది ఉండాలా? ఉంటాయా? ఉంటున్నాయా? లేవు కదా. ఫోన్లు ఎక్కువ ఉంటున్నాయి కదా. ఈరోజు నుంచి బంద్ చేస్తారా? చేస్తారా? లేకపోతే మళ్ళీ వస్తా. ఫోటోని మీ ఊర్లో వాళ్ళు కానీ టీచర్లు కానీ చెప్తే తప్పకుండా మళ్ళీ పోలీసు. మా JVR సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎలిమినేడు గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి విద్యా వైద్యం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సు మరి అనేక బిడ్డల జీవితాలు మార్చాలని ఆరాటము మా యొక్క ఆసక్తి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చెప్పేటోళ్ళు లేక చనిపోతున్న పరిస్థితి, చదువుల పట్ల మరి పట్టుదల లేక బిడ్డలందరూ నిరుత్సాహంతో ఈ సెల్ ఫోన్లకు అడాక్ట్ అయ్యి రకరకాల ఆలోచనలతో ఉండి పట్టుదలతో చదవలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు లేక, అవగాహన లోపం వల్ల మరి నిర్లక్ష్యం చేస్తూ చదువును అది చేసిపోతూ 10వ తరగతి దాటగానే ఇంటర్మీడియట్ వరకే మరి బిడ్డలు ఆగిపోతూ ఉంటున్న పరిస్థితి. ఆర్థిక సమస్యలు కావచ్చు, మరి వాళ్ళకు అవగాహన లేకపోవడం కావచ్చు. ఇలాంటి సందర్భంలో మా JVR సొసైటీ ద్వారా అనేక పల్లె ప్రాంతాల్లో ఉన్న మరి విద్యార్థులకు ఎన్నో మరి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసి వాళ్ళను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని చెప్పి విజ్ఞప్తి. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మొదలుకొని రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరి అనేక పాఠశాలలో చేస్తామని చెప్తూ విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఎగ్జామ్ ప్యాడ్స్, కంపాక్స్ బాక్సులు, పెన్నులు మరి ఇవ్వడం జరిగింది. మెమోంటోస్ ఇవ్వడం జరిగింది. అలాగనే వచ్చిన అతిథులందరినీ సన్మానించుకోవడం జరిగింది. భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ మనస్ఫూర్తిగా అన్ని పార్టీలలో, కులాలలో, మతాలలో అందరూ సహకరించి విజయవంతం చేశారు. అట్టి ప్రోగ్రాంలు ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని చెప్పి ఆశతో మేము ఉన్నాము. ప్రభుత్వాన్ని గుర్తించి మాకు ఏదైనా ప్రాజెక్టు రూపంలో ఇస్తే ఈ విద్యా వైద్యం అనేక రంగాల్లో ముందడుగు వేసేందుకు మా వంతు కర్తవ్యంగా కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తాం. ఇలాంటి అవకాశం మరి ప్రభుత్వం గుర్తించి ఇవ్వాలని చెప్పిన మీ ద్వారా ABN ఆంధ్రజ్యోతి ద్వారా విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ అలాట్.